90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, మంచి భార్య, మంచి కోడలు అనిపించుకునే క్రమంలో చాలా ఒత్తిడికి గురవుతున్నాం మేము అని చెప్పి కొంతమంది మహిళల యొక్క ఫీలింగ్స్ ఈరోజు ఒకసారి మాట్లాడుకుందాం. అందరి గురించి కాదండి, కొంతమందికి అయితే ఆ ఫీలింగ్ ఉంది. అంటే నేను మంచి భార్య అనిపించుకుని మంచి తల్లిగా అనిపించుకోని క్రమంలో చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. అది ఎన్ని రీజన్స్ అని ఉండొచ్చు. ఒక్కసారి దాని గురించి ఆ క్యాప్షన్ని ఎలా ముగించవచ్చు, అసలు అది నిజమే అంటారా, దాని మూలంగా డిప్రెషన్కి వెళ్తున్నారు లేడీస్ కొంతమంది అని అంటే మీరేం చెప్తారు మేడం? అంటే అసలు మంచి కోడల్ని అనిపించుకోవాలని అనుకోవడం ఎందుకు అసలు? అంటే స్వభావ సిద్ధంగా మనస్తత్వం మంచిదైతే ఆటోమేటిక్గా అంతా మంచే జరుగుతుంది. కానప్పుడే కదా ఈ తాపత్రయం. ఇప్పుడు ఒరిజినల్గా ఉండటం అనేది ఆరోగ్యకరం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోగలగాలి ఎవరైనా కూడా. అందరూ ఒక మనస్తత్వం ఉండరు. ఇప్పుడు కోడలు వేరే దగ్గర నుంచి వస్తుంది, వచ్చినప్పుడు అత్తగారి మనస్తత్వం వేరు, మామగారి మనస్తత్వం వేరు, ఇంట్లో సభ్యులు అందరూ వేరు. చెప్పాలంటే హస్బెండ్ మనస్తత్వం కూడా వేరు. ఈ అమ్మాయి ఒక్కటే వేరే మనస్తత్వం, బయట నుంచి వస్తుంది. వీళ్ళందరూ ఒకింటి సభ్యులు. అలాంటప్పుడు ఆ అమ్మాయి అంతమందిని మెప్పించాలి అని అంటే అసలు ఆ అమ్మాయి వల్ల కాదు. కంప్లీట్గా స్లేవ్ అయిపోవాలి. స్లేవ్ అవ్వాలంటే ఆవిడ మనస్తత్వం అది కాదు అనుకోండి, కానీ అవ్వాల్సిన పరిస్థితి అవ్వగలుగుతుందా? అంటే శరీరం వంగినా లొంగినా మనసు అయితే లొంగదు. ఎందుకంటే దేనికి నేను ఇంత తాపత్రయపడుతున్నాను, మనసు అనేది ఎదురు తిరుగుతూనే ఉంటుంది కదా. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం మంచిగా పోతూ నార్మల్గా ఇప్పుడు చూడండి, ఒక చెడు ప్రవర్తన చేయొద్దు, చెడు మాట మాట్లాడద్దు, మీకు వచ్చినంత చేతనైనంత చేసుకుంటూ వెళ్ళండి. అవతల వాడికి అర్థమవుతుంది, ఎవరైనా కానీ తను ఎలా చేస్తుంది, తను వచ్చినట్టు తన పద్ధతి ప్రకారం నార్మల్గా అన్నీ చేసుకుంటుంది అని ఒక అభిప్రాయానికి అలవాటు పడతారు వాళ్ళు కూడా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి అతి వినయం లాగా ప్రవర్తిస్తే మంచి పేరు సంపాదించుకోవాలని. అతి వినయం అనేది తెలిసిపోతూనే ఉంటుంది. అబ్బో ఇంత బిల్డప్ ఇస్తుంది అది ఇది అనేవాళ్ళు అంటారు. అంటే కొంతమంది అలా ఉన్నారంటారా, నటించే వాళ్ళు కూడా? అంటే నిజంగా తాపత్రయం అంటున్నా నేను. అందుకనే మంచి అవ్వాలి అనుకునే తాపత్రయంలో తన పద్ధతిని ఆలోచనని మార్చుకుంటుంటే కనుక ఆ మార్పుని మరి ఏమైనా అనుకోవచ్చు, నటనే అనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో నేను మారాలి అనుకుని మారుతోంది అనుకున్నా సరే ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు చెప్తారు ఈ ప్రపంచంలో నటన కావాల్సిందే అని, కానీ నటన అనేది ఎప్పటికీ నిలబడదు. మన ఒరిజినల్గా ఉన్నదే అదే నిలబడుతుంది. నటన కొంతసేపే నటించగలుగుతాం, లైఫ్ అంతా నటించలేం. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు అనేవాళ్ళు లైఫ్ అంతా ఉంటారు కదా, వీళ్ళని లైఫ్ అంతా నటించలేం. అంటే నటించి కొంతకాలానికి అలవాటు అయిపోతే కూడా అది నటనే. నువ్వు నవ్వినా ఆర్టిఫిషియల్గానే హీహి అని నవ్వేస్తాం, వెళ్ళిపోతాం. మనస్ఫూర్తిగా నవ్విందే నవ్వు కదా. అంటే ఆ నవ్వుకు ఆవిడ అలవాటు పడిపోయి బొమ్మకి ఇచ్చినట్టు ఒక నవ్వు నవ్వేసి ఒక మాట మాట్లాడేసి అలా తిరిగేస్తుంది అనుకోండి, అసలు ఆవిడేంటో ఆవిడకి అర్థం కాని స్థితికి ఆవిడ చేరుకుంటుంది తొందరలోనే. హెల్త్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తనేంటో తనకు అర్థం కాకుండా పోతుంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థం కాదు ఈ నటనలో కదా. ఒక ఏమంటారు, ఒక ఫ్లోలో, ఒక ఏమంటారు దాన్ని, అదే ఉరువడిలో అనమాట. వాళ్ళని నమ్మించాలి, వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని మెప్పించాలి. ఆ ఫ్లోలో పోతూ ఉంటుంటే తనేంటో తనకి అర్థం కాని స్థితి, అంటే తను చూసుకోలేని స్థితి వస్తుంది. ఈ దుఃఖము ఈ బాధ అంతా ఇన్వైట్ చేసుకోవటం అవసరమా? కొన్ని రోజులకి ఏమవుతుంది, తనకి అలసట వచ్చేస్తుంది. ఇప్పుడు నటించేటప్పుడు కూడా నరాలు బిగబట్టుకొని కొన్ని మాటలు ప్రవర్తనలు చేయాల్సి వస్తుంది. ఆ టెన్షన్ తోటి ఆ టెన్షన్ విడిపోయిన తర్వాత ఎంత నీరసం అనిపిస్తుందో తెలుసా. ఎందుకు ఈ సమస్యను మనం ఎందుకు ఇన్వైట్ చేసుకోవాలి? అసలు ఇన్వైట్ చేసుకోవడం ఎందుకు, తర్వాత ఆ ఫేస్ చేయడం ఎందుకు? మనం అసలు ఇన్వైటే చేసుకోవద్దని చెప్తాను నేను. అయితే ఏంటంటే చెడుగా ప్రవర్తించకండి. ఇప్పుడు ఎక్కడ మన ఇంట్లోనైనా సరే, మన ఇంట్లో అందరితో మంచిగా ఉండాలని చూస్తాం. అమ్మ అది కాదమ్మా, నాన్న ఇది కాదమ్మా అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇంట్లో మనం. అక్కడ కూడా అలాగే ఉండండి. ఇది ఇలా కాదు అత్తయ్య, ఇలా కాదు మా, ఇలా కాదు మరిది, ఇలా కాదు బావ, ఇలా చెప్పుకుంటూ నడుచుకోవాలి. నటించటం వల్ల చాలా దుఃఖం, దానివల్ల చాలా బ్యాడ్ జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు అంటే నా స్వభావం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది.
ఒక సంవత్సరం లోపల, అంతకాలం కూడా పట్టదు, ఒక నెల రోజుల్లోనే తెలుస్తుంది. ఇంకా అన్ని ఎక్స్పీరియన్సెస్ రావాలి అన్ని పనుల్లో అంటే 1 year పడుతుంది. 1 yearలో వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి ఎటువంటిదో. అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అబ్బా తనతో ఇది కాదులే, అదైతే తను బాగా చేస్తుంది అనే ఒక అభిప్రాయానికి వస్తారు. అంటే వీళ్ళకి వీళ్ళే ఫీల్ అయిపోతున్నారని అంటారా? వీళ్ళకి వీళ్ళే ఫీల్ అవ్వడము, స్ట్రెస్ కి గురవ్వడం. ఇది 1 side ఇప్పుడు చెప్పాను బేస్ అంతా. అసలు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు అమ్మో నేను చచ్చిపోతున్నాను, కొన్నేళ్ళు గడుస్తాయి అనమాట. పిల్లలు పుడతారు, హస్బెండ్ ఒక ఏజ్కి వస్తారు, 35-40కి వస్తారు, ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ యంగ్ ఏజ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే త్యాగం చేసేసినట్టు, మరి నేను చాలా మంచిగా ఉన్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇది ఖచ్చితంగా వస్తుందండి. ఇదే నేను చెప్పేది, ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ ఫేస్ చేయడం ఎందుకు? అసలు ఇన్వైట్ చేయకండి, మీరుగానే ఉండండి. అలా అని గయ్యాళి గంపలైతే గయ్యాళి గంపలాగా ఉండమని నేను చెప్పట్లేదు. ఒక మంచి పద్ధతిలో ఉండండి, ఎవరికైనా చెప్తాం మంచిగా ఉండండి, ఒక డిసిప్లిన్గా ఉండండి, ఒక పద్ధతిగా ఉండండి. ఏ మనిషికైనా ఇవి కావాల్సిందే కదా. ఇల్లు అన్న తర్వాత, సంసారం అన్న తర్వాత, ఇంట్లో ఎంతమంది పాత్రలు ఉన్నారో వాళ్ళందరితో కూడా నార్మల్గా ఒక మంచి పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్గా పోతూ ఉండాలి. అందరూ అలాగే పోవాలి. ఈవిడి మీదే కాన్సన్ట్రేట్ చేశారనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఆవిడ బ్రతకలేదు. అందుకని వాళ్ళు కూడా ప్రతిదానికి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఈవిడికి టెన్షన్ ఉండదు, వాళ్ళకి రాదు. తర్వాత ఇక్కడ ఇంకొక వర్షన్ ఏం తెలుసా మేడం, మీరు అన్నారు కదా పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయ్యారు అంటే అప్పటికి ఈవిడికి ఒక 25 నుంచి 30, 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారనుకోండి. వాళ్ళంటే ఒక భ్రమలో ఉంటారంట, అసలు మేము బ్రతుకున్నామా లేదా, మాకు అసలు ఏంటి, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకుంటున్నారా, నాకు సపోర్టివ్గా ఉంటున్నారా, నా భర్త నన్ను పట్టించుకుంటున్నారా, అదొక ఫీలింగ్ అనుకోవచ్చు అంటారా? సహజంగా ఉంటుందండి. ఎందుకంటే అది ఇంకా పరిణితి చెందని వయసులో ఉన్న పిల్లలు, టీనేజ్ కంప్లీట్ అవ్వాలి. ఈ లోపల వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలియజేయాల్సిన ఆవశ్యకత, నేర్పాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉంటుంది. ఇప్పుడు తల్లి హౌస్ వైఫ్, తండ్రి ఆఫీస్ అనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం 75% బాధ్యత తెలియకుండానే భార్య మీద వచ్చి పడుతుంది. ఇంట్లోనే ఉంటుంది కదా, అన్నీ చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. అదే తాళాలేసి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అదేం ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో చూసుకోవాలి. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, పనివాళ్ళు, కూరల వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, లేకపోతే ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అదే బాధ్యత ఆవిడ మీదే ఉంటుంది. అంటే మెయిన్ పిల్లర్ లాగా, సెంటర్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. అదంతా ఆవిడ మీద ఆటోమేటిక్గా ఉంటుంది. అది వాళ్ళే ఇంత బరువు తీసుకొచ్చి మీద వేయరు, కానీ దాన్ని అలా బర్డెన్ ఫీల్ అవ్వకుండా టైంని మేనేజ్ చేసుకుంటూ, ఈ టైంకి ఇది నీకంటూ ఒక టైం పెట్టుకో. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ వరకు పని కొంచెం ఒరవడి ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1 hour తనకు పెట్టుకోవచ్చు. 1 hour ఏంటి, 2 hours అన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ బాక్సులు కట్టి పంపించేస్తారు అందరికీ, దాదాపుగా వంట అయిపోతుంది. మిగులు తగులు వంట ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి 12 o'clockకి స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక 1 hourలో వంట చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న 10 to 12 2 hours వాళ్ళు ఎలా అయినా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్తో సినిమాలకి, షాపింగ్ల కంటే నేను చెప్పలేను, కానీ చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు వెళ్ళి. అలాగే ఇంట్లో మిగతా తీర్చిదిద్దుకోవచ్చు, తను ప్రశాంతంగా కూర్చుని కాసేపు టీవీ చూసుకోవచ్చు, బుక్ రీడింగ్ చేయొచ్చు, పక్కింటి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, ఇల్లు సర్దుకోవచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు, లేదు ఇంట్లో ఉన్న సభ్యులతో కాసేపు స్పెండ్ చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. దానికి మానసిక వికాసం కలుగుతుంది. అప్పుడు వీళ్ళు మరి ఆ టైంలో ఏం చేస్తారో, ఎలా ఫీల్ అయిన ఆడవాళ్ళు నాకు తెలియదు. మరి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, గంట సేపు, అరగంట సేపు వాళ్ళు టైర్డ్ అయిపోతే కనుక తీసుకోవచ్చు, టైం ఉంటుంది. మళ్ళీ 4 o'clockకి 3 o'clock పిల్లలు వస్తారు కాబట్టి మంచిగా వాళ్ళ కోసం రెడీ అంటే ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఆ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే టైం వెనకాల పరిగెత్తలేకపోతున్నాం, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది, ఊపిరి ఆడట్లేదు, కరెక్టే. ఆ టైం చూసుకుంటూ పరిగెత్తాలంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. అలా కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనసుకి చెప్పుకుంటూ ఉండాలి. మనం ఆటో సజెషన్స్ మనకు మనమే ఇచ్చుకోవాలి. ఎవరో వచ్చి చేయి పట్టుకుని నడిపించరు మనల్ని. మనం ఎలా నడవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. దానికి ఆటో సజెషన్స్ అనే బెస్ట్ మెథడ్. ఏదైనా సరే ఇప్పుడు ఏమైంది, అవుతుంది కదా, చేస్తున్నాను కదా, అయిపోతుందిలే ఎంతసేపు, ఇలా కనుక మనం అనుకుంటూ ఉంటే మనకు ఆ స్ట్రెస్ ఉండదు. ఆ పని పట్ల మనకి ఆ బరువు ఫీలింగ్ రాదు. ఇంకా నన్ను ఎవరు చూడట్లేదు అలా అనుకోవాల్సిన పని కూడా లేదు. అది ఏంటంటే నిజంగా అలా ఫీల్ అయితే, అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే దానికి వేరే పద్ధతులు ఉన్నాయి. చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి, నేను చాలా వీడియోస్లో చెప్పాను,
పేరెంటింగ్లో. ఇంట్లో ఉన్న వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేసినా ఈవినింగ్ పిల్లలు భర్త వస్తారు కాబట్టి ఆ టైంలో అందరూ కలిసి కూర్చొని ఎదురవటం, మాట్లాడుకోవటం, కాసేపు చల్లగాలిలో తిరిగి రావచ్చు. సండే కానీ సాటర్డే కానీ ఎటర్నైల్లో తిరిగి రావచ్చు. కావాల్సినంత టైం ఉంటుందండి. వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనే టైం ఉండదు, కానీ ఆచరణలోకి వస్తే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరమైనా జాబ్ చేసే వాళ్ళకైనా ఇంట్లో ఉండే వాళ్ళకైనా వంట చేసుకోవాలంటే అదే టైం. ఆ కాస్ట్ టైంలో ఎవరైనా వంట చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం, మిగతా టైం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీకు ఖాళీ ఉంటుంది. ఇంట్లో ఉన్నారనుకోండి బోల్డ్ టైం ఉంటుంది. బోల్డ్ టైం ఉన్నా సరే మీరు ఖాళీగా గడుపుతున్నారు, సోమరిలాగా ఉంటున్నారు, మీరు ఏం పని చేయట్లేదని అనట్లేదు. పాపం చాలా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, సోమరిగా పడుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి సినిమాలకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి నేనేం చెప్పను, ఎప్పుడూ ఏమీ చెప్పను వాళ్ళకి. ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం మార్చలేము. కాస్త మేము బాధపడుతున్నామండి, మాకేమైనా రెమెడీ ఉందా అని ఆశగా చూసే వాళ్ళకైతే నేను ఏదైనా చెప్పగలుగుతాను. సో అలాంటి వాళ్ళకే నేను ఎప్పుడు కూడా చెప్తాను. కాబట్టి భర్త ఆఫీస్కి వెళ్తుంటే మాత్రం ఏముందండి, ఆ కాస్త టైంని మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 4 మాటలు మాట్లాడుకుంటూ ఆ టైం స్పెండ్ చేయొచ్చు. వంట ఏం చేయను అని అడగచ్చు ఒకళ్ళకొకళ్ళు. ఇద్దరు కలిసి కూర్చుని కాఫీయో టీయో పాలో కాసేపు తాగొచ్చు. ఒక్క 10 నిమిషాలు పావుగంట కూర్చుంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో తెలుసా అండి. అది అనుభవించాలి, అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో ఒకటి ఇల్లు ఉంటుంది ఎవరికైనా, చిన్నదో పెద్దదో ఉంటుంది కదా. ఇద్దరు ఒక్కొక్క చోట కూర్చుని తాగితే తప్పేమీ లేదు. పిల్లలు స్నానం చేసి స్కూల్కి రెడీ అవుతుంటారు. మరి ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు, ఖాళీగానే కూర్చుని ఉంటారు, కాఫీ తాగుతున్నారు. వాళ్ళకి ఇచ్చిరండి, మీరు తాగండి. మీరిద్దరు కూర్చుని తాగొచ్చు కదా. ఎక్కడికో వెళ్ళిపోయి ఒక్కళ్ళే తాగడము, తను నాతో కలవట్లేదని ఫీల్ అవ్వటము, ఎంజాయ్ చేయలేకపోతున్నాము, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఒక బానిసలాగా చూస్తున్నారు, నేను పనికి మాత్రమే పనికి వస్తున్నాను, నాకెవరు సపోర్ట్ ఇవ్వటం లేదు అనే భావాలు రానివ్వకుండా మనం చాలా వరకు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పులో గ్లాసులో నువ్వు కాఫీయో పాలో కలిపినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఇద్దరు కూర్చొని తాగొచ్చు కదా. ఇప్పుడు ఈ మగవాళ్ళు కదిలి రారు, కానీ బాధ నీది, అవసరం నీది, కలిసి కూర్చోవాలనే కోరిక నీది, స్పెండ్ చేయాలనే కోరిక నీది, సపోర్ట్ కావాలనుకుంటున్నది నువ్వు. కాబట్టి నువ్వే వెళ్ళు. ఎంత చెప్పినా కొంతమంది భర్తలు మారినప్పుడు నువ్వే వెళ్ళు. కాబట్టి వెళ్ళి ఆ టైంని అలా ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కలిసి తినొచ్చు. అందరూ వెళ్ళాక ప్రశాంతంగా తింటాను అనుకుంటే ఆ తప్పు నీది. ఇది ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఇవన్నీ ఇలా అనుకోకుండా, ఇలా చేయకుండా ఫ్రస్ట్రేషన్ అయిపోతే ఎలాగా? ఎంజాయ్ చేసుకుంటూ కదా. నా పిల్లలు సపోర్ట్ లేరు అంటే వాళ్ళకి ఇంకా పరిణతి చెందిన వయసు. వాళ్ళకి సాయంత్రం ఏ ఏజ్కి ఆ పాఠం అంటే స్కూల్ పాఠాలు కాదు, జీవితానికి సంబంధించిన పాఠాలు తనకి తెలిసినంతలో, తన ఎక్స్పీరియన్స్కి ఉన్నంతలో పిల్లలకి అన్నీ మంచి నేర్పుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా పిల్లలకి మంచి నేర్పడానికి ప్రయత్నించాలి. కానీ మీ అమ్మ ఇలా చేసిందిరా, మీ అమ్మ మాట మీ నాన్న వింటాడు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని ఉన్నవి లేనివి పిల్లలకి చెప్పే పెద్దవాళ్ళు ఇళ్లలో చాలామందికి ఉంటారు. అది ఒక మానసికమైనటువంటి కుంగుబాటు లేడీస్కి. పెద్దవాళ్ళు కూడా సహకరించాలి. ఇలాంటి పనులు మాటలు పిల్లలతో చేయకండి. ఇంకా చెప్పాలంటే అయ్యా బాబు కాస్త ఆడుకుని రండిరా, ఏదైనా కథ చెప్తానురా అని అంతవరకే చూసుకోవాలి, కానీ వాళ్ళని కూర్చోబెట్టి ఇలాంటి మాటలు చెప్పకూడదు. మిగతా టైము వీళ్ళు స్పెండ్ చేసి పిల్లలకి మంచి నేర్పుకొని ఇలా ఉన్నట్టయితే ఏ ఫ్రస్ట్రేషన్ ఉండదు. వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత అన్నీ నేర్పుకోవచ్చు. ఏది నాకు సపోర్ట్గా మీరు ఉండాలి, లేకపోతే మీరు ఏదైనా సరే నాతో షేర్ చేసుకోవాలి అనే ఈ విషయాలన్నీ కూడా ప్రతిరోజు ఇలా నేర్పుతుంటే పిల్లలకి ఆటోమేటిక్గా ట్రైన్ అవుతారు. ఇటువంటి సమస్య రాదు. అప్పుడు డిప్రెషన్కి వెళ్ళాల్సిన పని కూడా అసలు ఆ టైం సరిపోదు. ఇంకా ఆ స్పెండ్ చేసే దాంట్లో ఈ టైంకి ఇలా స్పెండ్ చేయాలి, ఈ టైంకి ఇలా స్పెండ్ చేయాలి, ఈ టైంకి ఇలా స్పెండ్ చేయాలి అని టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే కనుక అసలు నీకు ఫ్రస్ట్రేట్ అవ్వడానికి, డిప్రెషన్ అవ్వడానికి టైం ఎక్కడ లేదు. ఇందులోనే నువ్వు ఎంజాయ్ చేస్తూ నువ్వు దేన్నో వెతుక్కుంటున్నావు కదా, ఆ వెతుకులాటలోనే నీకు సాయంత్రం అయిపోతుంది, నీకు డిప్రెషనే రాదు. థ్యాంక్ యూ.